కాదండి ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. కార్యక్రమం నడిపించుకుందామా వద్దు ఒకసారి చెప్పండి ప్లీజ్. అక్కడ కుల్లా ఉంది వెనకకెళ్ళి నిలబడమంటే ఇక్కడ ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం సైలెన్స్ గా ఉండండి, సైలెన్స్ గా ఉండండి, సైలెన్స్ గా ఉండండి కొంచెం. మిత్రులారా, అన్నలారా, అక్కలారా, తెలంగాణకి రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రతి రంగానికి కూడా ఒక సమగ్ర వ్యవసాయ విధానం కావాలనేది మనం అనుకున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలనేది కూడా మనం డిమాండ్ చేశాం. కానీ 7 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం లేదు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంటలు వేయాలి, ఎంత విస్తీర్ణంలో వేయాలనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి నివేదిక 2018లోనే ఇచ్చింది. ఆ నివేదికని పక్కన పడేసి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి తనకు తోచిన విధంగా పంటల ప్రణాళిక చేస్తూ పోయాడు. 1 కోటి ఎకరాల మాగాణం పేరుతో